నమస్కారం, సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. చిన్న వయసు పెద్ద సాయం, గొప్ప మనసు చాటుకున్న చిన్నారులు. గోనెగండ్ల శ్రీరామ స్కూల్ విద్యార్థులు వరద బాధితులకు ఆర్థిక సాయం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్లలోని బీసీ కాలనీలో ఉన్న శ్రీరామ యూపీ స్కూల్ నందు విద్యార్థులు చిన్న వయసులోనే మనకు కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరికైనా కష్టం వస్తే తమ వంతు సహాయం చేయాలని, ఒకరితో కానప్పుడు 10 మందితో కలిసి కష్టం వచ్చిన వారి కోసం మనకు చేతనైన సహాయం చేయాలని ఆ స్కూల్ కరెస్పాండెంట్ సుబ్రహ్మణ్యం మాస్టారు చెప్పిన మాటలను అర్థం చేసుకొని తప్పకుండా అందరికీ సహాయం చేయాలని ఆలోచనతో విద్యార్థులందరూ కలిసి 25,000 రూపాయల విరాళాలు సేకరించారు. విరాళాలు సేకరించిన విద్యార్థులను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉందని, ఇంత చిన్న వయసులోనే తన మాటకు విలువ ఇచ్చి విరాళాలు సేకరించిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలంటే చిన్న పిల్లలకు ఇప్పటి నుంచే మనం నేర్పించాలని, ఇలాంటివి పెద్దయ్యాక కూడా వాళ్లకు మంచి చేయాలనే ఆలోచన సమాజంలో వాళ్లకు కూడా గౌరవాన్ని తీసుకువస్తాయని, ఎవరికి కష్టం వచ్చినా కూడా మనమందరం కలిసి ముందుండి వారికి సహాయం చేసినప్పుడే మనలోని మంచితనం విలువ అందరికీ అర్థమవుతుంది. ఈ కార్యక్రమంలో ఫక్రుద్దీన్, మంతకృష్ణ, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ సూర్య. 11 రూపీస్. నాజీరా సుల్తానా 1130 రూపీస్. థర్డ్ క్లాస్ శ్రీరామ పాఠశాల నుంచి 3rd క్లాస్ అమ్మాయి బి నాజీరా సుల్తానా 1130 రూపీస్ విరాళం సేకరించడం జరిగింది. అమ్మాయి క్లాస్లో అత్యధికంగా సేకరించడం జరిగింది. తర్వాత అక్షయ్ కుమార్, సిబి అక్షయ్ కుమార్ 890 రూపాయలు విరాళం సేకరించాడు. అజీజ్ 350 రూపాయలు విరాళాన్ని సేకరించడం జరిగింది. ఇంకా మా శ్రీరామ్ పాఠశాల నుంచి 4th క్లాస్ విద్యార్థులు ఏ సాదిక్ 1355 రూపీస్. అలాగే ఎస్ సాదిక్ 1280 రూపాయలు. కే హఫీజా 1232 రూపాయలు విరాళం సేకరించడము జరిగింది. తర్వాత 5th క్లాస్లో సానియా సానియా అత్యధికంగా 1410 రూపాయలు సేకరించింది ఆమె. తర్వాత శివదీక్షిత్ 624 రూపాయలు. పావని 620 రూపాయలు సేకరించింది. వీళ్ళు అత్యధికంగా విరాళాలు సేకరించారు కాబట్టి వీళ్లకు ప్రోత్సాహకంగా మేము నెక్స్ట్ వీక్లో చిన్న మెమెంటోస్ ఇచ్చి సత్కరించాలని కోరుకుంటున్నాం. ఎవరైనా కూడా ఆపదల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మా స్టేట్ అపస్మా వాళ్ళు ఇప్పటి నుంచే సేవా కార్యక్రమాలు చేయాలని, విద్యార్థుల చేత విరాళాలు సేకరించండి, వారికి గొప్ప మనసు ఉండేటట్లుగా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి సాయం చేసేటట్లుగా ఆలోచన వచ్చే విధంగా తయారు చేయగలరని పెద్దవారు అపస్మా వారు ఆచరించమంటే మేము చేశాము.